ప్రదక్షిణలు చేస్తున్నాడు. అయితే ఓ వ్యక్తికి మాత్రం టెన్షన్ రోజు రోజుకి పెరిగిపోతుంది. అతని ఆరెంజ్ సినిమా డైరెక్టర్ భాస్కర్. బొమ్మరిల్లు, పరుగు సినిమాలతో తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్న భాస్కర్ కు ఈ సినిమా హిట్ అవ్వడం చాలా కీలకం. అందుకే కెరీర్ లో ఎప్పుడూ లేనంతగా టెన్షన్ ఫీల్ అవుతున్నాడు. భాస్కర్ కెరీర్ లో ఇప్పటి వరకు చేసింది 3 సినిమాలే. ఫస్ట్ సినిమా బొమ్మరిల్లు. కెరీర్ లో ఫస్ట్ సినిమా కాబట్టి బొమ్మరిల్లు రిలీజ్ టైమ్ లో కొంచెం టెన్షన్ పడుంటాడు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. రెండో సినిమా పరుగు. అప్పటికే తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నాడు. అదీగాక తనకు లైఫ్ ఇచ్చిన బ్యానరీ కాబట్టి సినిమాను ఎలాంటి టెన్షన్ లేకుండా ఫ్రీగా కంప్లీట్ చేశాడు. బొమ్మరిల్లు స్థాయిలో కాకపోయినా పరుగు బాగానే ఆడింది. మూడో సినిమా ఆరెంజ్. ఈ సినిమా ఏ ముహూర్తాన స్టార్ట్ అయిందో కానీ అప్పటి నుంచే భాస్కర్ కు టెన్షన్ మొదలైంది. దీనికి కారణం మగధీర లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న సినిమా. దీంతో రామ్ చరణ్ కి తగ్గ స్టోరీ రెడీ చేసేందుకు భాస్కర్ బాగా కష్టపడాల్సి వచ్చింది. కొన్నిసార్లు స్టోరీలో మార్పులు చేశాడని టాక్. మీరు నువ్వంటూ వేరైకున్నా నాకి వేళలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉండే వెంటనే వెతికేంతగా ఒకసారి చూడు. అంతేగాక కెరీర్ లో ఎన్నడూ లేనంతగా ఆరెంజ్ సినిమాకు బాగా టైం తీసుకున్నాడు భాస్కర్. మాక్సిమం 6 నుంచి 8 నెలల్లో సినిమాను కంప్లీట్ చేసే భాస్కర్ ఆరెంజ్ కు 7.5 పైగా టైం తీసుకున్నాడు. ఆడియో రిలీజ్ అయిన తర్వాత కూడా షూటింగ్ జరిగింది. దీంతో బడ్జెట్ బాగా పెరిగిపోయింది. ఇది కూడా భాస్కర్ టెన్షన్ కు మరో కారణం. బడ్జెట్ టెన్షన్ తో పాటు సినిమాలో కొన్ని పాటల్ని ఓయి డైరెక్టర్ ఆనంద్ రంగాతో పిక్చరైజ్ చేయించారనే వార్తలు కూడా వచ్చాయి. అన్నిటికీ మించి బొమ్మరిల్లు భాస్కర్ కూడా ఆరెంజ్ సినిమా బాగా తీశాను, రిజల్ట్ మాత్రం ఊహించలేం అనే స్టేట్మెంట్ ఇస్తున్న అర్థమవుతుంది భాస్కర్ ఏ రేంజ్ లో టెన్షన్ పడుతున్నాడోనని. అయితే ఇప్పటికే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఆరెంజ్ సినిమా హిట్ అయితే భాస్కర్ టెన్షన్ మొత్తం పోయినట్టే.